ఈరోజు ఇవాంజలిజంలో సెకండ్ పార్ట్ డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ మెసేజ్ ఇన్ ఇవాంజలిజం. లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఇవాంజలిజం, వాట్ ఇవాంజలిజం ఈజ్ నాట్ అనేసి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ 2 క్లాసెస్లో. ఈరోజు ఒకవేళ నేను సువార్త ప్రకటించాలంటే వాట్ ఈస్ ద బేస్, ప్రధానికి బేస్ ఉండాలి కదా, పునాది. సువార్త ప్రకటనకి పునాది ఏంటి అని బైబిల్ ప్రకారం చూసుకుందాం. బిబిలికల్ బేసిస్ ఫర్ ఇవాంజలిజం, ఇది కూడా సువార్త వాట్ ఈజ్ ఇవాంజలిజంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, ఫస్ట్ చాప్టర్లో వాట్ ఈజ్ ఇవాంజలిజంలో వాట్ ఇవాంజలిజం ఈజ్ నాట్ అని కూడా డిస్కస్ చేసాము. తర్వాత దాంట్లోనే బిబిలికల్ బేసిస్ ఫర్ ఇవాంజలిజం. ఓకే, ఇవాంజలిజం సువార్త ప్రకటనకి పునాదులు ఏంటి పునాది. ఈరోజు నేను సువార్త ప్రకటిస్తున్నానంటే, లేకపోతే వాక్యం చెప్తున్నానంటే, బైబిల్ ప్రకటిస్తున్నానంటే దానికి బేస్ ఏంటి, దేన్ని బేస్ చేసుకొని నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, దట్ ఈస్ అ బిబిలికల్ బేస్. సో ఫస్ట్ వచ్చేసి క్యారెక్టర్ ఆఫ్ గాడ్. క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుని యొక్క గుణలక్షణాలు. ఇక్కడ మేజర్ క్యారెక్టర్ ఏంటంటే లవ్. ద మేజర్ క్యారెక్టర్ ఈజ్ అ లవ్. యాక్చువల్లీ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు. వీఆర్ హోలీ జస్ట్ లైక్ ఏ గాడ్. దేవుడు ఎలా ఉన్నాడో మనిషిని కూడా అలానే చేశాడు. కానీ కొన్ని రోజులకి ఏమైంది అంటే దేవుడిచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసుకున్నాడు ఆ యొక్క మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాం గారు. దానివల్ల మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్రీడమ్ని సాతాన్ యొక్క మాటలు వినడం వల్ల ఏమైందంటే అవిధేయత చూపడం వల్ల దేవునికి తన యొక్క ఫ్రీడమ్ని కోల్పోయాడు. దేవునికి తనకున్న సంబంధాన్ని కోల్పోయాడు. ఆ విధంగా పాపం ఎంటర్ అయింది. పాపం ఎంటర్ అయ్యి మనుషులకి కష్టాలు ఎక్కువైపోయినాయి. ఆ యొక్క కష్టాలని భరించి ఆ యొక్క దేవుడు సృష్టించిన మనిషి కష్టం పడటం దేవుడు చూడలేక తన యొక్క ఉచితమైన కృప చొప్పున, తన యొక్క ప్రేమ చొప్పున మనిషిని కాపాడాలి, నేను సృష్టించుకున్న మనిషి కాపాడాలని ప్రేమ చూపించి దేవుడు వచ్చి మనుషుల కోసం రక్షణ కార్యం చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లవ్ ఆఫ్ గాడ్ కనిపిస్తుంది. సో మేజర్ క్యారెక్టర్ ఆఫ్ ది గాడ్ ఈజ్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము అని భక్తుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మన పరిస్థితి బాగాలేదు, మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం, దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాం, దేవునికి అవిధేయత చూపించిన స్థితిలో ఉన్నా సరే దేవుడు తన యొక్క ఉచితమైన కృప చొప్పున, ఉచితమైన ప్రేమ చొప్పున మనల్ని కాపాడడానికి వచ్చాడు. సో ఫస్ట్ బేస్ ఈజ్ అ లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం రక్షించబడ్డాము అని చెప్పాలి. అది ఒక బేస్. దేవుని ప్రేమ అనేది సువార్త ప్రకటనకి మొదటి మెట్టు, మొదటి పునాది. కండిషన్ ఆఫ్ మ్యాన్, మనిషి పరిస్థితి ఎలా ఉంది? లాస్ట్నెస్ ఆఫ్ మ్యాన్, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. దేవుడేమో ప్రేమమయుడు, మనిషి ఏమో పడిపోయిన స్థితిలో ఉన్నాడు. కండిషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ లాస్ట్నెస్ డ్యూ టు డిజోబీడియన్స్. దేవునికి అవిధేయత చూపించడం వల్ల మనిషి పడిపోయాడు. మనిషి స్థితి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ యొక్క కండిషన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి సువార్త ప్రకటనలో. దేవుని ప్రేమను, మనిషి యొక్క పరిస్థితిని మనం ఐడెంటిఫై చేయగలగాలి. అది కూడా ఒక బేసే. అదేవిధంగా కోవర్నెంట్ ప్లాన్ ఆఫ్ గాడ్, అదర్వైజ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆర్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు ఏం చెప్పాడు? నిన్ను విడువను ఎడబాయను, నిన్ను ఎత్తుకున్నవాడని నేనే, ముదిమూచి వరకు ఎత్తుకునేవాడిని నేనే, నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడేవాడు కొనుకోడు నిద్రపోడని దేవుడు ఎన్నో ప్రామిసెస్ మనకు చేశాడు. ఆ యొక్క ప్లాన్ ఏంటంటే ఏ విధంగా మనిషి అవిధేయత చూపి తన యొక్క జీవితంలోకి పాపాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ యొక్క పాపాన్ని తీసివేయడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన కోసం ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడు మనల్ని రక్షించడానికి. అది ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అది మన స్వార్థ ప్రకటనలకి ఇంకొక పిల్లర్. సో కోవర్నెంట్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక అండ్ దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం, అది కూడా బేస్ ఫర్ ఇవాంజలిజం.
అండ్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ, ఆయన ఏం చెప్పాడు, దానికి మనం ఏం చేయాలి, ఒబీడియన్స్ చూపించాలి. ఒబీడియన్స్ చూపించకపోవడం వల్లే కదా మనిషి పడిపోయింది, ఆదాం గారు పడిపోయింది. ఆ యొక్క పడిపోయిన ఆదాముని మరలా తన యొక్క ప్రేమతో తనిచ్చిన వాగ్దానాలతో కాపాడడానికి యేసుప్రభు వారు వచ్చారు. అందుకే ఒబీడియన్స్ ఆఫ్ గాడ్, దేవునికి విధేయత చూపించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ 4 pillars ఫర్ ఇవాంజలిజం, బేసిక్ పిల్లర్స్ ఫర్ ఇవాంజలిజం. four pillars. These are the 4 pillars. These are 4 pillars are base for evangelism. సువార్త ప్రకటనలో కంపల్సరిగా దేవుని యొక్క ప్రేమ ఉండాలి, మనిషి యొక్క పడిపోయిన స్థితి ఏంటో గుర్తు చేయాలి, ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు ఏ విధంగా ఎన్ని వాగ్దానాలు చేశాడో మనిషి గురించి అది చెప్పాలి. అదేవిధంగా ఒబీడియన్స్ ఆఫ్ గాడ్, దేవునికి మనం విధేయత ఎలా చూపించాలి, ఆర్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్, యేసుప్రభు వారు ఏం చెప్పారో అది చేయాలి. అందుకే అంటున్నాడు కదా అపోస్తల కార్యంలో మనం గమనిస్తే 2వ అధ్యాయం 32వ వచనంలో, మోషే వంటి ప్రవక్తను ఒక అతన్ని మీకోసం నేను పంపిస్తాను, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి, చేయనివాడు నాశనం అయిపోతాడు అని చెప్తున్నారు పౌలు గారు. కాబట్టి వీ హ్యావ్ టు బీ ఒబీడియంట్ టు ద గాడ్. యేసుప్రభు వారు ఏం చెప్పారో అది చేయాలి. ఇవి బేసిస్ ఫర్ ఎవాంజలిజం, స్వార్థ ప్రకటనకి. దేవుని యొక్క ప్రేమ, మనిషి యొక్క పడిపోయిన స్థితి, దేవుని యొక్క వాగ్దానాలు, అండ్ దేవునికి యేసుప్రభు యొక్క ఆజ్ఞలు ఏంటని. ఇది ఫస్ట్ పార్ట్, వాట్ ఈజ్ ఇవాంజలిజం, వాట్ ఎవాంజలిజం ఈజ్ నాట్, వాట్ ఆర్ ది బిబ్లికల్ బేసిస్ ఫర్ ఇవాంజలిజం. ఇదంతా ఫస్ట్ పార్ట్. టోటల్గా 7 parts ఉన్నాయని చెప్పాము. అండ్ సెకండ్ వన్ ఈజ్ మెసేజ్ ఇన్ ఇవాంజలిజం. స్వార్థీకరణలో లేకపోతే స్వార్థ ప్రకటనలో సందేశం ఏముండాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. మన సందేశం చెప్పేటప్పుడు ఈ దేని గురించి చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పాస్టర్ కానీ ఎవరైనా ప్రీచర్స్ ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ గాస్పల్, దేవుడే తనకు తాను ప్రకటించుకుంటున్నాడు. అదే సువార్త, ఏసే సువార్త, యేసుప్రభువే సువార్త. జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ గాస్పల్, దేవుడు తన గురించి చెప్పడమే సువార్త, యేసుప్రభు వారే సువార్త. దట్ ఈజ్ ప్రొక్లెయిమ్ జీసస్ ఈజ్ అ గాస్పల్. ఇక్కడ మనం 26వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే అక్కడ పేతురు గారి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె వచ్చేసి ఆయనకు మంచి అత్తరు పూసి ఆయన్ని మరి తన యొక్క కుర్రలతో తన యొక్క పాదాలు తుడుస్తుంది. అప్పుడు యేసుప్రభు అంటారు, ఈ సువార్త ఎక్కడ ప్రకటించినా ఈ యొక్క పేరు చెప్తాము అని ఉంటుంది. ఏ సువార్త అది? జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ గాస్పల్. ఆ యొక్క సువార్త ఏంటంటే యేసుప్రభువే సువార్త. ప్రొక్లెయిమ్ జీసస్ ఈజ్ ఏ గాస్పల్. యేసుప్రభుని ప్రొక్లెయిమ్ చేయడం, చెప్పడం, ప్రకటించడమే సువార్త. అండ్ మెసెంజర్ ఈ జీసస్. మెసేజ్ ఆయనే, మెసెంజర్ ఆయనే, చెప్పేది ఆయన గురించే. దట్ ఈస్ ఎసెన్షియల్ పాయింట్. మెసేజ్ అండ్ మెసెంజర్ ఈ జీసస్. యేసుప్రభువే సువార్త, యేసుప్రభువే సువార్తను మనకు చెప్పేవాడు. మెసేజ్ అండ్ మెసెంజర్ ఈ జీసస్, యేసే సువార్త. అండ్ ఈ సువార్తలో మనం ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే, హీ డైడ్. యేసుప్రభు మన కోసం మానవ రూపిగా వచ్చి 33.5 సంవత్సరాలు మరి లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అనేక వాగ్దానాలను, అనేక ప్రవచనాలను నెరవేర్పుగా ఆయన చనిపోయాడు. హీ డైడ్. యేసుప్రభు చనిపోయారు మన కోసం. అండ్ బరీడ్, అతడు సమాధి చేయబడ్డాడు. అదేవిధంగా రోజ్ అగైన్ ఆఫ్టర్ 3 days, 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. మెసేజ్లో ఇది కంపల్సరీగా ఉండాలి. యేసుప్రభు వారు మన కోసం, మన పాపాల కోసం తన యొక్క రక్తాన్ని ధారపోసి చనిపోయాడు. మన కోసం ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత ఆయన మన కోసం మరలా 3వ రోజు లేచాడు అని చెప్పాలి. స్వార్థ సారం అదే. 1 తిమోతి 1:15లో మనం, అలాగే 1 కొరింథీ 15:1-2 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ పేతురు గారు అంటున్నారు 1 కొరింథీ 15:1-2లో,
ఈ సువార్త నేను మీకు ప్రకటిస్తున్నాను, దీన్ని మీరు కాపాడుకోండి, ఈ సువార్త ద్వారానే మీకు రక్షణ అని చెప్తున్నాడు. 15వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి ఆ కొరింథీలో ఉన్న సంఘాలన్నిటికీ. సో సువార్త సారం ఏంటంటే యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, నా కోసం తిరిగి లేచారు. ఒకవేళ నేను ఆయన నమ్ముకుంటే నేను చనిపోతే ఒకవేళ నేను మరలా ఆయన వచ్చినప్పుడు లేస్తాను, చనిపోకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను ఆ యొక్క మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాను అని నమ్మాలి. అది ఎసెన్స్, లేకపోతే కంటెంట్ అంటాం, సారం. స్వార్థ యొక్క సారం అదే. నువ్వు ఏ విషయాలు చెప్పినా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరి స్టోరీ తీసుకున్నా, మీరు ఆదాముని తీసుకోండి, అబ్రహాంని తీసుకోండి, నోవాహుని తీసుకోండి, యేసేపుని తీసుకోండి, దావీదు, దానియేలు, ఎవరినైనా తీసుకోండి. ఎవరిని తీసుకున్న దాంట్లో యేసు ప్రభు వారి గురించే ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క శిలువ కార్యమే మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే సువార్త. ఆయన ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, తిరిగి లేచాడు. అదేవిధంగా మనం కూడా దేవుని నమ్ముకుంటే చనిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేస్తాము. 1 కొరింథీ 15 మనం 19వ వచనంలో గమనిస్తే, ఈ జీవితకాలం మట్టుకే మనం ప్రభువునందు నిరీక్షించు వారమైన ఎడల మనకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఈ జీవితంలో ప్రాపర్టీస్ కోసమో, లేకపోతే ధనం కోసమో, లేకపోతే ఎంజాయ్మెంట్ కోసమో మనం జీవిస్తే యేసు ప్రభువుని నమ్ముకుంటే అది వేస్ట్ అంట. మనకి ఇంకొక జీవితం ఉంది. మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మన జీవితం పరలోకానికి సంబంధించింది. ఎప్పుడో ఒకప్పుడు మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలి, కానీ దీనికోసం కాదు. ఈ లోకంలో ఉన్న ధనధాన్యాల కోసం, సంపదల కోసం, ఆస్తుల కోసం, లేకపోతే ఇంకే దేనికోసం మనం ప్రయత్నించకూడదు. మన యొక్క జీవితం పరలోకానికి సంబంధించింది. ఆయన చనిపోయిన ఏ విధంగా 3వ రోజు లేచాడో, మనం నమ్ముకుంటే మనం చనిపోయినా మరలా మనం ఆయన వచ్చినప్పుడు లేస్తాము, ఆయన మనల్ని లేపుతాడు, మనల్ని తనతో తీసుకెళ్తాడు అని చెప్పాలి. అది మెసేజ్ ఇన్ ఇవాంజలిజం. స్వార్థ ప్రకటనలో అవి ఉండాలి. స్వార్థ యేసుప్రభు గురించే చెప్పాలి, సిలువ గురించే చెప్పాలి. సిలువను చూస్తే ప్రతి ఒక్క మనిషి హృదయం కరగాలి. అలా దేవుని యొక్క స్వార్థ ప్రకటన మనం చేయాలి. ఇవి బిబ్లికల్ బేసిస్ ఫర్ ఇవాంజలిజం అండ్ మెసేజ్ ఇన్ ఇవాంజలిజం. దేవుని యొక్క ప్రేమ, మనిషి యొక్క పడిపోయిన స్థితి, దేవుని యొక్క వాగ్దానాలు అండ్ కమాండ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ గాస్పల్. ఇవన్నీ ఉన్నప్పుడే స్వార్థ ప్రకటన సరైన రీతిలో ఉన్నట్టు, సరైన స్వార్థ ప్రకటన జరుగుతున్నట్టు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించి మీరు చెప్పేటప్పుడు ఈ విషయాలు ఉన్నాయా లేవా అని గమనించాలి. ఇది మొదటి అండ్ రెండవ భాగం. మూడవ భాగంలో, మూడవ క్లాస్లో ఫాల్స్ గాస్పల్ అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ట్రూ గాస్పల్. ఈ రెండు మెసేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ అ ఫాల్స్ గాస్పల్, వాట్ ఈజ్ అ ట్రూ గాస్పల్. ఇది అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ కల్స్ అండ్ అక్కల్స్, అబద్ధ బోధలేంటి, అండ్ మనం చూస్తే ఇంకా తాంత్రిక విద్యలు ఏంటి, వాటి గురించి, వాట్ ఆర్ ది మెథడాలజీస్ ఇన్ ఇవాంజలిజంలో పద్ధతులు ఏంటి, ఇవి తర్వాత క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ గ్రోత్ కోసం చేస్తున్నాం. ఇవి దయచేసి గమనించండి. అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ coming videos and inform to your friends, share to your friends.